వెల్కమ్ బ్యాక్ టు చతుర్య టీవీ. ఈ వీడియోలో బహిష్కరణ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఇది జీ5 లో తెలుగులో ఉంది. ఈ వెబ్ సిరీస్ లో అంజలి, అనన్య నాగల్ల, శ్రీతేజ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. ఇందులో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. మొత్తం వెబ్ సిరీస్ డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ప్రాపర్ గా లేదు అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు. ఇంపార్టెంట్ సీన్స్ ని సరిగా ఎలివేట్ చేయలేదు అండ్ డైరెక్షన్ కూడా అంత ఇంప్రెసివ్ గా లేదు. మంచి యాక్షన్ సీన్ జరుగుతుంటే దాని పిక్చరైజేషన్ బట్టి అది ఎలివేట్ అవుతుంది. కానీ ఈ వెబ్ సిరీస్ కి సినిమాటోగ్రఫీ మేజర్ గా మైనస్ అయింది. ఆ సీన్ తాలూకా ఇంపాక్ట్ ని స్క్రీన్ పై సరిగా చూపెట్టలేకపోయారు. డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంటే అందరూ టెక్నీషియన్ దగ్గర నుంచి పర్ఫెక్ట్ అవుట్పుట్ ని తీసుకోవచ్చు. ఈ 6 ఎపిసోడ్స్ ని చూడాలంటే చాలా ఓపిక ఉండాలి అండ్ ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపించవు. అంజలి క్యారెక్టర్ ని సరిగా యూటిలైజ్ చేసుకోలేదు అండ్ అనన్య నాగల్ల, శ్రీతేజ వీళ్ళ పాత్రలో తగ్గట్టు వీళ్ళు యాక్ట్ చేశారు. యాక్టర్స్ అందరూ వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు, కానీ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని అడల్ట్ సీన్స్ అండ్ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ స్కిప్ చేయడం బెటర్. ఈ వెబ్ సిరీస్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే యాక్టర్స్ యాక్టింగ్ ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ అయింది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అండ్ స్లో నరేషన్ ఈ వెబ్ సిరీస్ కి మైనస్ అయింది. ఓవరాల్ గా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ బాలేదు. ఇది చూడాలంటే కొంచెం ఓపిక ఉండాలి. దీనికి నేనిచ్చే రేటింగ్ 5కి 2 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.